మనం గోగ్రం అనేటువంటి ప్రకృతి భావ రూపాన్ని చెప్పుకున్నాం. కానీ తర్వాత ఇంకొక సూత్రం వస్తుంది. అవంగ్ స్ఫోటాయనస్య. స్ఫోటాయనుడు అనబడేటువంటి స్ఫోటాయనాచార్యుడు వైయాకరణ ఆచార్యుడు. ఆయన ప్రకారంగా, ఆయన యొక్క అభిమతం ప్రకారంగా ఇక్కడ ఏమిటంటే అవంగాదేశం అనేది వస్తున్నది అన్నాడు. అవంగ అంటే ఏమిటి? పదాంతేంగంతస్య ఓహో అవంగ్ వా అచిపరి. పదాంతమైన ఏంగంతం. ఇంతక్రితం చెప్పినట్టుగానే పదాంతం కావాలి, ఏంగంతం కావాలి, గోశబ్దం కావాలి. దానికి అచ్చిపరంగా ఉండదు. పూర్వం చెప్పినవే సేమ్. ఇప్పుడు కానీ ఇక్కడ ఈయన అభిప్రాయం ప్రకారం అందుకొరకు ఇది రెండో రకం రూపం కనుక ఈయన అభిప్రాయం ప్రకారం అవంగాదేశం వస్తుంది అన్నాడు. అవంగ అనేసరికి ఏమైంది? గోశబ్దానికి అవంగ అంటే గో అనేది దానికి అవంగ అంటే ఒక్క వర్ణం అంటే గో చివరైన అనుకోవచ్చు. కానీ ఇక్కడ గో అనేసరికి గో అనే రెండు వర్ణాలకి అవంగ అనేటువంటి అకార వకార అకారం అకారాలు నకారం నాలుగు ఉన్నాయి కదా. అది సందేహం వచ్చు కదా, అక్కడ సందేహం. అవంగ అనేటువంటి వస్తువు ఉంటే మరి ఇది ఎట్లా రావాలి, ఎక్కడ రావాలి అంటే ఇంత క్రితము అలోంత్యస్య సూత్రం చెప్పుకున్నాము. అలహ అంత్యస్య, అంత్యస్యానికి అంటే అంత్యవర్ణానికి రకారోత్తర దోకారం అంత్యం కదా, దానికి రావాలి అని ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి మొదట చెప్పుకున్న సూత్రం మనం ఇక్కడ శుద్ధిపాస చోట చెప్పుకోవచ్చు. అయితే దాన్ని ఖండిస్తూ ఒక సూత్రం వచ్చింది. ఏమిటది? అనేకాల్ శిత సర్వస్య అనే ఒక సూత్రం ఉంది. అంటే ఒక వర్ణం అయితే ఒక వర్ణానికి, అనేక వర్ణాలు ఉన్నప్పుడు అనేకాల్, అనేక అల్లు, అనేకమైన అల్లులు. అల్లులు అంటే అనుకున్నాం మనం, అల్లులు అంటే మొత్తం వర్ణాలు. ఐవుండ్రులు కోరుకొని హల్లు వరకు ఉన్న దాన్ని అల్లు అన్నాం. అంటే అనేక వర్ణాలు కలిగినది ఏదైతే ఉందో అది కూడా అనేకాల్, ఊరు సమాసం. అనేకమైన అల్లులు కలిగినటువంటి ఆదేశం పేరు అనేకాల్. అనేకాలు కానీ లేదా షిత్, అది వేరే. అనేకాలు వేరు, షిత్ వేరు. షిత్ అంటే ఏమిటి? షకారం ఇత్ అయితే, అంటే ఏదైతే ఆదేశం వచ్చినప్పుడు దాంట్లో షకారం ఒకవేళ లోపిస్తే దాని షిత్ అంటారు. అట్లా షిత్ కానీ ఈ రెండు ఏదైనా కానీ సర్వస్య అని చెప్పాడు. సర్వస్య అంటే మొత్తం పదానికి అని అని కింద వృత్తే లేదు, అతను దానికి అదే ఉంది కనుక తెలుస్తుంది కనుక అనేకాలు. అనేకాలు అనేది ప్రధాన వ్యక్తి, షిత్ ప్రధాన వ్యక్తి. అంటే ఇవి ఆదేశాలు, వచ్చే ఆదేశాలు అనేక వర్ణాల ఆదేశాలు కానీ షకార ఎత్తైన ఆదేశం కానీ స్థానాలు కాదు. అది సర్వస్య అంటే షష్ఠి వ్యక్తి స్థానం. సర్వస్య స్థానేషు, సర్వస్య స్థానే అంటే సర్వం కలిగినట్టు స్థానం మొత్తానికి అని అర్థం. అంటే గో మొత్తం పోయి అవంగాదేశం రావాలి అని ఈ సూత్రం చెప్తున్నాం. మనకి ఇంతకుముందు గో ప్లస్ అగ్రం అని ఉన్నప్పుడు గోలోని ఓకారానికి అగ్రంలో అకారం పరుగులు ఏచోయవ సూత్రం జురగా అవాదేశం వస్తుంటే దాన్ని ఖండిస్తూ ఈ అవంగాదేశం వస్తుంటే ఎక్కడ రావాలి అనుకున్నప్పుడు అలోంచేస్తేనేమో గోలో మొత్తానికి పోయి అవ రావాలంటే కాదు అని ఈ షిత్ సర్వస్ అదే కదా చదువుతాయి. గోలో చివరికి వర్ణాలు కదా అని చెప్పి మనం ఆ సూత్రం పరంగా చెప్పుకుంటే ఈ సూత్రం ఏంటంటే అదే అనేక శక్తి సర్వస్యం కేవలం మొత్తం గో మొత్తానికి పోయి రావాలి అని చెప్తున్నది. అంటే దీంతో మళ్ళీ దీనికి ఇంకొక సూత్రం వస్తుంది. అదేమిటి? నిచ్చ అని సూత్రం. నిచ్చ అంటే ఏమిటి? నిత్ చ, రెండు పదాలు. నిత్ అనే ఒక పదం, చ అంటే నిత్ అనేది తకారాంత సిద్ధం ప్రధాన భక్తి. నిత్ అంటే అర్థం ఏంటి? నకారము ఇత్ అయినటువంటి నిత్ అని. ఏదైతే ఇత్ అంటే ఎదురుకు మనం చెప్పుకుందాం. అంటే తస్య లోప, తస్య ఇత లోప స్యాత్. ఇత్తులు ఏముంటే వాడికి లోపం వస్తుంది. లోపం వచ్చేది ఇత్ అన్నమాట. అంటే అందుకని ఐవుండ్లో నకారం ఇత్తు అట్లా. అంటే అక్కడ వాటికి అవిత్తులైనా ఎక్కడ వచ్చినా ఇత్తులు అనేటువంటి వాటి ఆ ఇత్తు అనే సంఖ్య వస్తే అవి వెళ్ళిపోతాయి, లోపిస్తాయి, అవి లేకుండా ఉన్నాయి. అంటే ఏదైతే షిత్ కూడా అదే చెప్పుకున్నాం. షకారం ఇత్తు అయినటువంటి అర్థం షకారం వచ్చే దాంట్లో షకారం ఉంటే లోపించేదాన్ని చిత్ అంటారు.
నిత్ అంటే నకారం ఇత్ అయినా అవాంగులో నకారం ఇత్ అవుతుంది అంటే వెళ్ళిపోతుంది అవా మాత్రమే వస్తుంది. అకార వకార అకారాలు ఆదేశంగా వచ్చేటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి కనుక దాని పేరు ఇంగిత్ అని అంటాం. అంటే ఏమిటి నకారము ఇత్తుగా అయ్యేటి ఇత్తు అంటే లోపించదు శివభా సూత్రము లోపిస్తాం కనుక అవా అని మాత్రం ఉంటుంది. దీనికి గిత్ అని పేరు నిచ్చ సూత్రం ఏం చెప్తున్నది అది నిదన్ నిత్ అనేకాలస్య యోచ అంటే ఒకవేళ నిత్తు అయి ఉండి అది అనేక వర్ణాలు ఉన్నప్పటికీ కూడా అనేక వర్ణాలు కలిగినటువంటి నిత్తు ఉంటే అది అంత్యస్యవ స్యాత్ చివరి వర్ణానికే వస్తుంది అంటే మొత్తానికి రాదు కేవలం ఒక నిత్తుకు మాత్రం అంటే అనేకాశిత సర్వస్యలో ఉన్నటువంటి నిత్తుకు మాత్రమే ఇక్కడ ఖండం జరుగుతుంది. మిగతా ఏమైనా ఉంటే వేరే వాటికి పాపం రావచ్చు కానీ నిత్తు ఒకవేళ అయితే మాత్రం చివరి వర్ణానికే తీసుకోవాలి అన్నప్పుడు గో ప్లస్ అగ్రంలో గోలు ఓకారంకు పోయి గు అవ అగ్రం గవ అగ్రం సంధి చేస్తే గవాగ్రం అనేటువంటి రూపం సిద్ధించబడ్డది. ఇది అనే అవంగ్ స్ఫోట అనేది వికల్పంగా మనకు చెప్తుంది అక్కడ వికల్ప ఆదేశం కనుక అవంగ్ స్ఫోటాయన వృత్తి ఏం చెప్పుకుందాం మనం పదాంతే ఏం అందేస్తే గోహో అవంగ్ వా అచ్చి అన్నాం వా అంటే వికల్పంగా వస్తుంది అచ్చి అనేటువంటి కనుక రాని పక్షంలో మళ్ళీ వెనక్కి పోతుంది. వెనక్కినటువంటి విధంగానే మనం అవంగాది యజోయ సూత్రం కానీ లేదా పూర్వపు సంధి కానీ వచ్చింది పూర్వరూప సంధి కదా మనం అనుకుందండి. అప్పుడు గో అగ్రం అన్నప్పుడు పూర్వరూప సంధి అనుకున్నాం కదా. అంటే ఇది పూర్వపాన్ని ఖండిస్తలేదు ఒక రూపాయలు ఖండించట్లేదు. ఖండించేది మాత్రం ఏ చదువు కనుక కనుక మన పూర్వపరం రానప్పుడు మనకు అక్కడ మళ్ళీ అది గోగ్రం గో అగ్రం గవాగ్రం గో అగ్రం ప్రకృతి రూపము గో అగ్రం పూర్వరూపము గోగ్రం వంగతోని గవాగ్రం అనేటువంటి 3 రకాల రూపాలు మనకు తయారవుతుంది. అట్లా అది ఉంది ఇది ఉంది గోగ్రం ఉంది నేను ఏది ఖండించలేదు 2 రకాలైన రూపాలు మనకు వస్తున్నాయండి. సార్ ఈ అవంగాదేశము ఏచో యవాకు సంబంధం లేదు కదా సార్ ఇది వచ్చిన దానికి ఖండిస్తూ వస్తున్నటువంటి అదే వచ్చింది ఇది అవంగ వేరే ఏచో యవ అది వేరే ఖండించుకొని అది అవు ఇది అవా 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 రైట్ అవంగ్ అవా నకారం అవా అవుతుంది గో గవ అగ్ర గవాగ్రవతి లేకుంటే అది గవగ్రవ 3 రూపాలలో పాణిని ఏ రూపాన్ని అనుమతించినట్లండి అన్నింటిని అనుమతించడే నేను అనుమతించకపోతే ఎక్కడ అవుతుంటాను దేవాన్ని అంటే ఏ రకైనా వేసుకోవచ్చు అని వాడి కేవలం ఒక రూపాన్ని మాత్రం అంగీకరించలేదు మనకు స్ఫోటాయనస్య అని చెప్పుకున్నాం కదా. అవును స్ఫోటాయన యొక్క అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తను ఏదో ఒకటే అంగీకరించినట్లు కదా కదా ఇది స్ఫోటాయుడు మిగతా ఇప్పుడు గోగ్రం కావాలి 2 రూపాయలు ఉన్నాయి 3 రూపాయలు 2 ఆయన పాండిని అంగీకరించంటే ఇవి కూడా అంగీకరించండి ఇది కూడా దాంట్లోది కాదు ఈ సూత్రం కూడా ఇది మన సపా సప్తాధ్యాయ కాదు. సపా సప్తాధ్యాయ అయితే దాన్ని అంగీకరించేది చెప్పుకోవచ్చు. దాని మీద ఏమైనా మళ్ళీ తాన రూపం వచ్చేప్పుడు అప్పుడు ఆయన అంగీకరించాలనే క్వశ్చన్. ఇప్పుడు గవా అనేటువంటి దాని మీద తన పాణిని యొక్క చేసినప్పుడు చర్చ వస్తుంది. అట్లా ఏం లేదు ఇప్పుడు గవా ప్లస్ అగ్ర వాగ్ర అయిపోతుంది. గవాగ్రం ప్రసరమే ఉన్నది గవాగ్రం గోగ్రం గో అగ్రం కూడా కవులకు స్వేచ్ఛ ఏ పదమైనా ఎట్లయినా వాడుకోవచ్చు. అది అంటే ఒక అర్థం ఇచ్చే అనేక పదాలు ఉంటాయి అట్లానే ఒక శబ్దంలో అనేకమైనటువంటి పదాలు కూడా పుడతాయి మనకు. అంటే శబ్దాలు మనం చూస్తుంటాం కదా శబ్దాలు సుశబ్దం 2 రకాల రూపాలు అట్లా ఈ విధంగా గురుగారు చెప్పండి. ఇప్పుడు ఈ 46వ సూత్రంలో అనేకాల్ చిత్ సర్వస్య అని అనుకున్నాం కదా. అక్కడ సకారం ఇత్తుగా అయినది అంటే సిత్ అయినప్పుడు ఆ తర్వాత సూత్రానికి వెళ్ళాలి అని అనుకున్నాం కదా ఇక్కడ. కానీ సిత్ అనేటువంటిది సకారం ఇచ్చైనటువంటి ఆ సూత్రం చెప్పింది కానీ ఆ సూత్రం సంబంధించి ఉదాహరణ మనకేం సంబంధం లేదు. మన కేవలం అనేకాల విషయం మాత్రమే తీసుకుంటుంది. దాని కొరకు మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది కానీ ఆ సూత్రం మనం ఇప్పుడు దాన్ని మనం తీసుకోవడం.
సో సిత్తు రావటము, సిత్తు వలన తర్వాత సూత్రానికి వెళ్తాము అనేటువంటి సంబంధం లేదు. దాని కేవలం అవసరం ఎక్కడ ఉంటే అక్కడ అప్పుడు చెప్పుకోవచ్చు మళ్ళీ. ప్రస్తుతానికైతే ఇది లేదు. ప్రస్తుతానికి కేవలం అనేకాలు ఉన్నప్పుడు కొరకు మాత్రమే చెప్పుకుంటున్నాం. అంతవరకే అర్థం చేసుకోవాలి. సరే, అదే అర్థం కాలేదు, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు తెలుసు. అనేక వర్ణాలు కలిగింది కానీ షిత్ అయినప్పటికీ ఏదైనా అనమాట. అంతే కదా. ఇప్పుడు అమంగ అన్న చోట అకారం, వకారం, నకార, అకార నకారాలు 3 ఉన్నాయి. కాబట్టి 3 ఉన్నప్పుడు ఏది ఆదేశంగా రావాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ అనేకాలు అన్నప్పుడు అంత్యవర్ణ మొత్తానికి రావాలి అనే సర్వస్య అలోన్ చేసే సూత్రం ఏం చెప్తుంది? అంత్యవర్ణానికి అని చెప్పింది. అంత్యవర్ణానికి. ఇప్పుడు అంత్యవర్ణం అంటే అంత్యవర్ణానికి చెప్పింది. గోలో అంత్యవర్ణమే కదండి. గో అంటే అంత్యవర్ణమే కదా, దానికే రావాలి, మొత్తానికి రావాలి ఇప్పుడు. అంతే కదా. అనేకాశిత్ మొత్తం నిత్యం లాస్ట్ గా చెప్తుంది. మళ్ళీ అలోన్ చేసేది సమర్థిస్తున్నాయి. ఇది నిత్య అనేది అలోన్ చేసే సూత్రం చెప్పినట్టుగానే చివరి వర్ణానికి మాత్రమే వస్తుంది అని అనేకాశిత్ సర్వస్యాన్ని ఖండిస్తుంది. ఏమైనా చెప్పండి మళ్ళీ ఒకసారి. మీరు కడగవారే మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు నాకు చిన్న సందేహం ఉంది మొదలు. అసలు ఏంటంటే ఇప్పుడు గో అనే దాన్ని మనం పదంగా తీసుకున్నప్పుడు, గో అనేది పదంగా తీసుకున్నప్పుడు అంత్యవర్ణము ఓకారం అవుతుందా? ఓకారం అవుతుంది. ఓకారానికే ఇప్పుడు ఇక్కడ మనకు అగ్రంతో సంధి ఏర్పడుతుంది అని అర్థం. మరి అనేకాలు తీసుకున్నప్పుడు ఎప్పుడు తీసుకున్నా గో విషయం మొత్తం తీసుకున్నాం. మొత్తం గో విషయాన్ని గో అని తీసుకుంటున్నాం. ఒక రెండింటికి తీసుకోవాలా, ఒకటి తీసుకోవాలా చర్చ కదా. అది మరి అంటే ఏకాదేశంగా వచ్చేది ఓకార స్థానంలో అవంగులో నంగు ఇత్తయింది కాబట్టి ఆ 2 వచ్చి శబ్దం ఉంది. అది శబ్దం ఉంది. తోమ అని చెప్పుకుంటున్నాం. విష్మదైన ప్రాతిపదిక తోమ అనేది వచ్చింది. అస్మ శబ్దానికి అస్మత్ పోయి అహం అని వచ్చింది. అంటే మొత్తానికి పోయి మొత్తం రావడం అట్లా విధానాలు ఉంటాయి. ఇక్కడ అయ్యా నన్ను చెప్పమంటారా? చెప్పండి. అవంగ ఆదేశం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాను. అంతే, చదవడమే నేను చెప్పడం అంటే మొత్తం మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. అయ్యా ఇది సంధి ప్రకరణం 55వ సూత్రం, ప్రకృతి భావం 2, అవంగ ఆదేశము 1. అవంగ్ స్ఫోటాయనస్య 6:1:23. ఇందులో స్ఫోటాయ అనే ఋషి ద్వారా చెప్పబడినటువంటి సూత్రం ఇది అని పాణిని దీన్ని అక్కడ ఉదాహరించారు. స్ఫోటాయమానుడి యొక్క సూత్రంగా చెప్పడం జరిగింది. అవంగ్ అనే దాంట్లో ఇంగకారాంత ప్రథమ ఏకవచనం అవంగ్. స్ఫోటాయనస్య అన్నప్పుడు స్యా ఉంది కాబట్టి అది షష్ఠి ఏకవచనం పుల్లింగం అర్థమవుతుంది. అకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం. ఇప్పుడు దీనికి వృత్తి ఏం చెప్పబడిందంటే పదాంతే ఏంగంతస్య గోహో అవంగ్ వా అచి అని చెప్పబడింది. దీని పదాలు కనుక వీటికి తీసుకున్నట్టయితే మనకు ఏంగంతమగు గోశబ్దమునకు పదాంతమునకు అచిపరముగా ఉన్నప్పుడు వికల్పంగా అవంగ ఆదేశం వస్తుంది. ఇక్కడ ఆదేశం వచ్చేది అవంగ్. ఎప్పుడు అచిపరంగా ఉన్నప్పుడు. ఈ దేనికి? గోశబ్దానికి. ఆ గోశబ్దం ఎలా ఉండాలి? ఏంగంతంగా ఉండాలి. ఇది నియమాలు. ఒకసారి మళ్ళీ ఇదే నియమాలను మనం కింద అంకెలు వేసి చెప్పుకున్నాం. పూర్వమునందు గో ఉండాలి, అది శబ్దమై ఉండాలి, అది పదత్వమై ఉండాలి, అది ఏంగంతమై ఉండాలి. ఇక్కడ 3 నియమాలు ఉన్నాయి. గో ఉండాలి, అది ఏంగంతమై ఉండాలి, అంటే ఏ ఓలు ఉండాలి, గో అనే దానికి పదత్వం ఉండాలి, కేవలం ధాతు కాకుండా అచిపరంగా ఉండాలి. ఇట్లు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ పదత్వ విషయంలో కూడా మనకు తర్వాత చర్చ వస్తుంది. అనేటువంటిది పదత్వం అంటే అర్థం ఏమిటి అంటే దానికి సుగంధం కలిగి, అంటే ఒక రకంగా సమాసాంతర్గతంగా అవుతుంది అర్థం. గో అనేటువంటి ప్రాతిపదిక కూడా ఉంది. మనం కారాంత పుల్లింగ గో శబ్ద గో అనేటువంటిది అయితే ప్రాతిపదిక.
ఆ విధంగా పదత్వంకు దానికి సుబంధాలు చేర్చినప్పుడు పదత్వం ఆ సుబంధానికి సంబంధించిన అవి వస్తే గో ప్లస్ నీ గో ఈ అని వస్తుంది, లేదా అచ్చనప్పుడు అంటే గవి అవుతుంది అక్కడ. అక్కడ ఒకవేళ ఇట్లా లేకపోతే మారుతుంది, ఎందుకంటే ఇవి ఈ ఇవి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఓ అనేటువంటి పదత్వం అంటే దానికి లేదు. అంటే ప్రాతిపదిక ప్లస్ సుప్పులు ఉన్నప్పుడు పదత్వం లేదు. అది ఇక్కడ పదత్వం వచ్చింది. ఎందుకు పదత్వం వచ్చింది? సమాసాంతర్గతం. గో అగ్రం అంటే గోవు యొక్క అగ్రం అని అర్థం. గోవు యొక్క అనే పదం సిద్ధమే ఉన్నది. అన్నప్పుడు గోంగసు గోసు గోహు అనేటువంటిది అయింది, తయారైంది. అయినట్టు దాని మీద మనం ఎప్పుడు అగ్రం తీసుకుంటున్నాం అట్లా. అంత క్రితమే షష్ఠి వచ్చి కూర్చుంది ఇక్కడ. అంటే గురుగారు దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు అంటే అది పదత్వం ఉందా లేదా అని తెలుసుకోవడానికి సమాసాంతర్గతం అయినప్పుడు దాని పదత్వం ఖచ్చితంగా ఉంది అని అర్థం చేసుకో, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సమాసాంతర్గతం కాబట్టి అది ఖచ్చితంగా పదత్వం ఉంది దానికి. సమాసాంతర్గతం అయినప్పుడు దానికి సుక్కులు వచ్చి మళ్ళీ లోపిస్తాయి. అవును, రామ ఆలయం అయినప్పుడు రామ అనేది పదత్వం ఉన్నది. ఎందుకంటే రామ అంటే రాముడి యొక్క ఆలయం. ఈ యొక్క ఏమైంది మనం తీసేస్తున్నాం. అవును, రామ మాత్రమే ప్రాతిపదిక ఉంది, అంటే మాత్రమే మూలుతుంది. దానికి సుప్పులు ఉండి లోపించాక దానికి పదార్థం ఉన్నట్లే. విగ్రహం రాస్తున్నప్పుడు రాస్తాం దాన్ని అంతే. అంటే అది ప్రాతిపదికగా ఉన్న రామ రూపమా, లేకపోతే సమస్య ప్రాతిపదికకి సుప్పులు ప్రత్యయం కలిపి రామ ప్లస్ సు అన్నప్పుడు సు అనేది ప్రత్యయం. దానికి ప్రాతిపదికగా పదత్వం లేదు అట్లా. కనుక పదత్వం రావాలి. సమాసాంతర్గత పదము గో అనేది అంతే, సమాసాంతర్గత పదమై ఉండాలి. తర్వాత అచ్చుపరంగా ఉండాలి. ఇట్లు ఈ విధంగా ఉండినట్టయితే అవంగ ఆదేశము వికల్పంగా వచ్చును, అంటే రావచ్చును రాకపోను వచ్చును అని అర్థం. సూత్రంలో స్ఫోటాయనస్య అని చెప్పడం వల్ల ఈ ఆదేశము పాణిని మహర్షి కంటే పూర్వంలో వైయాకరణాచార్యుడైనటువంటి స్ఫోటాయన ఆచార్యుల యొక్క వారి గ్రంథంలోంచి తీసుకోబడింది. అనగా అది వారి అభిప్రాయమే కానీ పాణిన్యాచార్యులది కాకపోవచ్చు. కావున స్ఫోటాయనుల వారి అభిప్రాయానుసారం అవంగ వస్తుంది. పాణిని చెప్పినారే కానీ దానిని ముఖ్యంగా తలచట్లేదు, దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని అర్థం. అది ప్రాచీన సాంప్రదాయంగా గ్రహించారు. పెద్దలు తప్పులు చేసినా కానీ మనం ఛందస్సులో ఇది పోతన చెప్పాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అన్నట్టు. అది నిజానికైతే అది తప్పే. ఇక్కడ కూడా వారు అలాగే ఈ స్ఫోటాయనాలు చెప్పారు కాబట్టి అది నేను చెప్తున్నాను అని మాత్రమే చెప్పారు. అది తప్పుగా కాదు. మీరు పోతున్నా తప్పు అయినప్పుడు తప్పు కాదు, ఇక్కడ తప్పు కాదు అది. ఎందుకంటే ఈ సిద్ధమైనటువంటి వేదంలో అక్కడ దొరికేటువంటి పదాలు ఉన్నాయి. వేదంలో తప్పు చెప్పలేం కదా. ఒక రకంగా పాణిని అంగీకరించలేదు. పాణిని మహర్షి యొక్క వ్యాకరణ కాకపోయినా మిగతా ఇప్పుడు ఉన్నటువంటిది రూపాలు ఉన్నటువంటిది వారి అభిప్రాయం అంతే. తప్పు నిర్ణయించే మన అధికారం లేదు, మనకు లేదు. సరే అయ్యా, సత్యమే. ఇప్పుడు అవంగ వస్తుంది అన్నారు. పాణిని చెప్పినారే కానీ దానిని ముఖ్యంగా తలచట్లేదు. అది ప్రాచీన సాంప్రదాయంగా గ్రహించినారు. ఉదాహరణకు ఇంత క్రితం చెప్పుకున్న గో అగ్రం ఉండగా ఏచోయవాయావహ సూత్రం ప్రకారంగా ఔ ఆదేశం వచ్చుచుండగా ఇక్కడ ఔ రాలేదు. దాన్ని ఖండించుతూ ఈ అవంగ్ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారంగా ఏంగంతమైన సమాసంలోని పదమైనందున పదాంతమైన గోశబ్దమునకు అవంగ్ ఆదేశము వచ్చుచుండగా ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఏంటంటే ఈ అవంగ్ అనే దాన్ని రావడానికి ఇందులో చాలా వర్ణాలు ఉన్నాయి. ఆ ఉంది, వా ఉంది, ఇంగ ఉంది. కాబట్టి ఎక్కడ రావాలి ఆదేశము అని అనుమానం కలగ్గా ఫలవంతస్య అనేటటువంటి మనం గతంలో చెప్పుకున్నటువంటి సూత్రం 21 ప్రకారంగా ఆదేశము స్థాని యొక్క చివరి వర్ణమునకు రావాల్సి ఉండగా దానిని తర్వాత చెప్పుకోబోయే సూత్రంలో మనం ఖండిస్తూ ఉన్నాము. నిజానికి చివరిలో రావాలి, కానీ ఇక్కడ దాన్ని 56వ సంధి ప్రకరణం ప్రకారంగా ఇక్కడ 46వ సూత్రం అనేకాల్ సిత్ సర్వస్య అనేటటువంటి సూత్రం 1:1:55. అనేక ఆల్ అంటే ఆల్ అనడం వల్ల ఆ నుండి లకారం వరకు, హల్లోని లకారం వరకు మనం దాన్ని ప్రత్యాహారం తీసుకున్నట్టయితే అన్ని అక్షరాలు వస్తాయి. అన్ని అక్షరాలు అత్తులు హల్లులు అన్నీ వస్తాయి. తర్వాత సిత్ అంటే ఈ ఇత్ ఎప్పుడైతే చెప్పినా మనం దాన్ని
కాదు అది లేదు అనే అర్థంలో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ సిత్ అనడంలో దాన్ని సిత్ అంటే సకారము లేనట్టి అనే అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. లేనట్టి కాదు, సకారం ఉండి లోపించడం. అది ఉన్నా కానీ దాన్ని లేకపోవచ్చు, అది వేరే ఉండి లేనట్లుగా. సకారం ఉన్న తర్వాత లోపించినట్టు, తర్వాత లోపించినట్టు. అనేకాలు లకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం. అది సిత్ అనేది తకారాంత స్పష్టంగా చెప్పాలంటే మనం లోపించడం అనే పదం వాడకంటే ఇత్తైనా అంటే చెప్తారు, ఇత్త ఆటోమేటిక్ లోపిస్తుంది, వేరే విషయం. అది ఇత్ అంటేనే లోపించడం ఇత్తైనటువంటిది అంతే మనం చెప్పడం, సకారం ఇత్తైనటువంటిది. ఇక్కడ సర్వస్య అనేది మనం ఏం తీసుకుంటున్నాము? సర్వస్య అని ఎప్పుడైతే స్యా వస్తుందో అది షష్ఠి ఏకవచనం, పుల్లింగ షష్ఠి ఏకవచనం అర్థమవుతుంది. అకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం. కాబట్టి దీనికి ఇంకా వృత్తి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి లేదు, చాలా సులభంగా ఉంది. కాబట్టి ఏంటి సులభంగా ఉన్నది అంటే అనేక వర్ణములు గల ఆదేశమైనను ఇక్కడ మనకు అక్కర్లేనిది ఏంటంటే శకారం ఇత్తైన ఆదేశమైనను అనేది మనకి సందర్భంలో లేదు. కాబట్టి స్థాని మొత్తం వర్ణముల స్థానము పైన వస్తును, అన్ని వర్ణముల పైన వస్తుంది. కాబట్టి ఆ పైన వస్తుంది, వా పైన వస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రధానం. కాబట్టి సూత్రం ఉన్నందులో అనేకాలు అనగా అనేక అల్లులు ఓకారం మీద వస్తుంది. అయ్యా అకార ఓకారం మీద వస్తుంది ఆదేశం. సర్వస్య అంటే మొత్తానికంటే దేనికి స్థానమైన ఓకారాల పైన ఆదేశం కదా, ఆదేశం అవ. ఈ హల్ వరకు ధ అనగా వర్ణములు అన్ని అర్థము. చిత్ అనగా ఆదేశ ఆగమాదులందు వస్తు వర్ణ సముదాయము నుండి శకారము లోపించినట్టిది, ఇత్తైనట్టిది చిత్తుగా చెప్పబడుతుంది. కావున మనం చెప్పుకుంటున్నటువంటి గో అగ్రం నాకు అవంగ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారంగా అవంగ ఆదేశము అనేక వర్ణములు కలది. కావున ఈ అనేకాల చిత్ సర్వస్య సూత్ర నిర్దేశానుసారమై స్థాని అయినటువంటి గో మొత్తంపై వస్తుండగా అట్టి దీనిని కూడా ఖండిస్తూ మరొక సూత్రం చెప్పబోయే పాఠంలో ఉంది. తర్వాత అది ప్రకృతి భావం 2, అవంగ ఆదేశం 1. ఇక్కడ ఈ సూత్రాన్ని మనం ఇక్కడ వచ్చేటటువంటి దాన్ని గిచ్చ అనేటటువంటి 1153 సూత్రం చెప్తున్నాం. ఏంటంటే ఇంగిత్ అనేటటువంటిది సకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం, చ అనేది అవ్యయం. కాబట్టి ఇక్కడ ఏది తొలగించాలి? ఇక్కడ కూడా మనకి సిత్ లాగా వచ్చింది చూడండి, ఇంగిత్ వచ్చింది. కాబట్టి గీదనే కాలస్యంతస్యేవ స్యాత్. కాబట్టి ఆ గీత్తును తొలగించుకోవాలి, అవంగులో ఆ గీత్తును తీసేసేయాలి. గవాగ్రం గోగ్రం అని వస్తుంది. అనేక వర్ణములు కలద అయినప్పటికీ ఆదేశము గిత్ అయితే స్థాని యొక్క చివర వర్ణమునకు కలుగును. అంటే ఇందులో విశేషం ఏంటంటే గిత్ అనేది ఆదేశ ఆగమాది వర్ణ సముదాయం అందలి ఆదేశం కావచ్చు, ఆగమనం కావచ్చు. దాంట్లో లింగకారము ఇత్ అయినది కాబట్టి మిగిలిన అట్టి ఆదేశ వర్ణ సముదాయములకు గిత్ అనే పేరుంది. కాబట్టి ఆదేశమగు అమంగులోని చివరి వర్ణము గకారము హలంత్యం సూత్రంగా వస్తుంది. అంటే అవ మిగిలి ఇది గిత్ పోతుంది కాబట్టి అవ మిగిలి ఆదేశంగా గకారం పోతుంది, గకారం పోతే ఇత్ అవుతుంది. గకారం పోతుంది, గిత్ అంటే అవాంగ్ మొత్తం పేరు గిత్. అది కాబట్టి ఇది గిత్ అయింది కాబట్టి అవ మాత్రమే మిగిలింది. కాబట్టి అవ మాత్రమే ఆదేశంగా వస్తుంది. ఈ సూత్ర నిర్దేశానుసారంగా గో అగ్రం చోట గో యొక్క చివరి వర్ణమైన ఓకార స్థానమునందు రాగా ఆ గో కాస్త గ్ అవుతుంది. ఎందుకంటే ఆదేశం కాబట్టి దాన్ని తొలగించాలి కాబట్టి దేన్ని తొలగించాలి? ఓకారాన్ని తొలగించాలి. ఆ ఓకారాన్ని తొలగించి గ్ తర్వాత అవ అగ్రం ఈ 3 విడివిడిగా ఉన్నాయి. అప్పుడు ఈ గ్ అవ కలిసి గవ అవుతుంది. అప్పుడు అగ్రంతో కలిసి సవర్ణ దీర్ఘ సంధి కలిగింది కదా, ఇక్కడ అకహాస వర్ణే దీర్ఘ అని చెప్పబడింది. కాబట్టి గవ అగ్రం కాస్త ఏమవుతుంది? గవ అగ్రం అవుతుంది. కాబట్టి ఈ రూపం వచ్చేస్తుంది. ఈ అవంగ ఆదేశము వికల్పం కావున రావచ్చు రాకపోను. అంగీకారం ఒక గవాగ్రం. అది తర్వాత వికల్పం కాబట్టి ఏంగ్ పదంతాదతి సూత్రం ప్రకారంగా పూర్వరూపం వచ్చి
ఇంత క్రితం మనం స్ఫోటాయనస్య సూత్రం చెప్పుకున్నట్టు గోగ్రం అని కూడా అనవచ్చు. గోగ్రం అనవచ్చు, గో అగ్రం కలిసి గవాగ్రం కావచ్చు, గోగ్రం అని సంధి లేకుండా చెప్పవచ్చు, గో అగ్రం అని విడివిడిగా చెప్పవచ్చు, గవాగ్రం అని చెప్పవచ్చు. ఈ 3 రూపాలుగా దీన్ని చెప్పవచ్చునని కోటాయమానుల వారు కోటాయనస్య సూత్రంగా దీన్ని చెప్పుకోవడం జరిగింది. దాంట్లో గిత్తులోపము, తర్వాత అవకల్ సూత్రము, ఈ 2 ఉపయోగించుకొని మనం అవను చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. చదవటం అయింది, చెప్పడం లాగా చెప్పారు. ఎవరికన్నా అర్థమైందో లేకపోతే నాకు మాత్రం అర్థమైంది. మీకు అర్థమైతే కదా ఈ విధంగా చెప్పగలుగుతారు. చదివే అర్థం కాకుండా చదివే వేరే రకంగా ఉంటుంది. అది అంటే ఇప్పుడు మేము ఆట ముందర పెట్టుకొని మీరు చదివారు చెప్తారు, కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగానే ఉంటుంది. అంటే మీకు ముందు అర్థమైతే ఆ చదివే విధానం కూడా లేకపోతే ఏదో చదివారా అనిపిస్తుంది. అంటే రాజయ్య గారు చెప్తారా మీరు? చెప్తాను. చెప్పండి. ప్రకృతి భావము 2 అవంగ్ ఆదేశం. ఇప్పుడు దీంట్లో ఉన్న టైటిల్స్ అవంగ్ స్ఫోటాయనస్య ఒక నిమిషం సూత్రాల నెంబర్ అంటే 41 సూత్రం, 42 సూత్రం, 43 సూత్రం, సూత్రాల నెంబర్ పెడుతున్నాను కదా. ఇది మనకు రెఫరెన్స్ కాదు. అంటే 41 సూత్రం మన గుర్తులో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ లఘు సిద్ధాంతకం అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేకమైనటువంటి భాషల్లో ప్రింట్ అయినట్టు. దీంట్లో పాఠాంతరాలు ఉంటాయి. అంటే సూత్రాలు కూడా ఎక్కువ తక్కువ అవుతాయి. మనం ఇదే ఇంకొక దాంట్లో చూసుకుని 41 సూత్రం దొరకదు, ఇంకోటి ఉండవచ్చు, సీరియల్ ఉండవచ్చు. మన తెలుగులో కూడా ఇప్పుడు తెలుగు చాలా మారందైతే 55 ఉంటుంది ప్రకరణం. పుల్లే శ్రీరామచంద్రుడు పుస్తకాన్ని ఆధారంగా వేసుకొని నేను నెంబర్ రాసుకుంటూ వస్తున్నాను. ఇంకా వేరే దాంట్లో కూడా తేడా వస్తాయి. కొన్ని సూత్రాలు ఎక్కువ, కొన్ని సూత్రాలు తక్కువ కావచ్చు. తర్వాత పైన ఇచ్చే టైటిల్స్ మీకు అర్థం అవడానికి కొరకు ఇది ప్రకృతి భావం, ఇది అవంగాదేశం, ఇవన్నీ కూడా నేను మీకు అర్థమయ్యేలాగా పెట్టుకుంటూ వస్తుంది. ఇవన్నీ ఒక టెక్స్ట్లో సిద్ధాంత కవులు కనబడాలి. నేను ఎప్పుడు వస్తున్నాం అంటే మనం ఎన్ని రకాలు చెప్పుకుంటున్నాం. ఇది అంటే దీని మీద మనం దృష్టి పెడతాం. ఒక ఫస్ట్ టైటిల్ చూసి నాకు కింద ఏముంది అని తెలుస్తుంది అంటే అట్లా పెట్టాను. చెప్పండి అజయ్ గారు. అవంగ్ స్ఫోటాయనస్య అవంగ్ నకారాంత ప్రథమ ఏకవచనం, స్ఫోటాయనస్య నకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం. స్ఫోటాయనస్య అకార పదాంతే, దీని వృత్తి పదాంతే ఏంగ్యంతస్య గోహో అవంగ్ వా అచి. అంటే ఇక్కడ వికల్పంగా రావాలి. వివరణ: ఏంగ్యంతమందు గోశబ్దానికి పదాంతమునకు అచ్చుపరముగా నుండగా వికల్పంగా అవంగ్ ఆదేశము వచ్చును అని. సంధి నియమాలు ఏమిటంటే పూర్వంలో గో ఉండాలి, పూర్వపదంగా అది ఏంగంతమై ఉండాలి. తర్వాత గోకు పదత్వం ఉండాలి, అచ్చుపరంగా ఉండాలి. అయితే సూత్రంలో స్ఫోటాయనస్య అని చెప్పడం వల్ల ఈ ఆదేశము పాణిని కంటే ప్రాచీనుడైన స్ఫోటాయనాచార్యుల వారి గ్రంథం నుండి గ్రహింపబడింది. అంటే ఇది అనగా ఇది వారి అభిప్రాయము, అది పాణినిది కాదు, స్ఫోటాయనుది అన్నమాట. స్ఫోటాయనాచార్యుల ప్రకారం అవంగ్ ఆదేశముగా వచ్చును. పాణిని చెప్పిన దాన్ని ముఖ్యంగా కలుతుట లేదు, దాన్ని ప్రాచీన సాంప్రదాయంగా గ్రహించాడు. ఆయన చెప్పినట్టు కాదనమాట. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన గో అగ్రం ఉండగా ఏచోయవాయ సూత్రం ప్రకారంగా అవ్ ఆదేశం వస్తుండగా దాన్ని ఖండిస్తూ స్ఫోటాయని యొక్క సూత్రం ప్రకారంగా ఏకంతమైన పదాంతమైన గోశబ్దమునకు అవంగ్ ఆదేశం వస్తుండగా ఈ సందేహం కలుగుతుంది. ఒక సందేహం ఏంటంటే అవంగ్ అనేటువంటిది అనేక వర్ణాలు కలిగినటువంటిది ఆదేశం కదా, ఇక్కడ ఇది ఎక్కడ రావాలి అనేటువంటి ఒక సందేహం వస్తుంది అన్నమాట. అయితే అలోంతస్య అనే సూత్రం ప్రకారంగా ఆదేశము స్థాని యొక్క చివరి వర్ణమునకు రావలసి ఉండగా దాన్ని సూత్రం ఖండిస్తుంది. తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ దీన్ని
సమర్థిస్తూ అనేకాల్ చిత్ సర్వస్య అనే సూత్రం ప్రకారంగా అయితే అనేకాల్ లకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం, చిత్ సకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం, సర్వస్య అకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం అన్నమాట. వివరణ ఏమిటంటే అనేకాల్ అంటే అనేక వర్ణములుగా ఆదేశమైన అనేక వర్ణములుగా కలిగి ఆదేశమైనను షకారము ఇత్తైన ఆదేశమైనను స్థాని మొత్తం వర్ణముల స్థానము పైన వచ్చును. మొత్తం వర్ణముల స్థానంలో వస్తుందని చెప్పి అయితే ఈ సూత్రంలో అనేకాలనగా అనేక అల్లురు అంటే అనర్థం. అంటే అల్లనగా అంటే ఐ ఉన్న నుండి మొదలుకొని హల్ హాదాకా అన్నమాట. అయితే చివరి వర్ణమైన హల్ వరకు అంటే వర్ణములన్నీ అని అర్థం. చిత్తరగా ఆదేశ ఆగమాదులైన ఆదేశం లేక ఆగమాదులైన వస్తు వర్ణ సముదాయం నుండి షకారము ఇత్తైనట్టిది అది లోపిస్తుంది అనమాట. అది లోపించగా మిగిలినటువంటి ఒక వర్ణ సముదాయాన్ని చిత్తు అంటారు. ఇట్లా ఇది చిత్తుగా చెప్పబడుతుంది. కావున మనం చెప్పుకున్నట్టు గో ప్లస్ అగ్రము గో ప్లస్ అగ్రము అవంగ్ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారంగా వచ్చు. అవంగ్ ఆదేశము అనేక వర్ణములు దానికి షిత్ అనేటువంటి చోట నేను పెట్టినటువంటిది ఆదేశంగా ఆగమంగా అన్నా కానీ నిజంగా ఆగమం ఇక్కడ ఆదేశం మాత్రం తీసుకో. ఎందుకంటే ఆదేశ విషయం అని ఇప్పుడు చర్చించే ఆగమం అయితే వచ్చి చేరుతుంది కానీ ఏ వర్ణం మీద ఏ వర్ణం తీసేయదు. అవును కదా, రెండింటి వంతుకు చేరైతే ఇక్కడ ఆదేశం పక్క పెడదాం. గోకు ఆకు వాటి రెండు బదులు వచ్చేటువంటిది ఇక్కడ అవగాహన. అయితే కావున ఈ అనేకాల సర్వస్య సూత్రం నిర్దేశానుసారమై స్థాని అయిన గో మొత్తంపై వస్తుండగా ఖండిస్తూ మరొక సూత్రం చెప్పబడుతుంది. అదేమిటంటే అవంగ్ ఆదేశ ఇది మూడవ ఇది గోపై వచ్చే ఆదేశం అనే వర్ణము అనేక వర్ణములైనందున ఎక్కడ రావాలి అనే సమస్యలో అలవంతస్య సూత్రం ఏం చెప్తుంది? చివరి వర్ణానికి రావాలని చెప్తుంది అలవంతస్య సూత్రం అనమాట. అనేకాల్ సిత్ సర్వస్య సూత్రము స్థానిపై మొత్తం వస్తుందని చెప్పింది. ఈ రెండింటిని ఖండిస్తూ మరొక సూత్రం నిచ్చ జిత్ ప్లస్ చ. అది చిత్ అంటే నిత్ సకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం, చ అవేయం. సకారాంత నిచ్చ అన్నది కదా, సకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం చ అవేయం. నీదనేకైవ స్యాత్ అంటే ఇక్కడ వృత్తిలో గవాగ్రం గోగ్రం ఎక్కడైనా కూడా సూత్రం వృత్తి కిందనే అంటే రూపం పూర్తి కాగానే కింద రూపాలు ఇస్తారు. అది ఇది విధానం. పూర్తి రూపంకు సంబంధించిన సూత్రాలు అయిపోయినాక అక్కడతో ముగింపు అయితే అక్కడ ఏవైతే ఉదాహరణ ఆ ఉదాహరణ కింద చెప్పడం జరుగుతుంది. గవాగ్రం గోగ్రం అనే రెండింటిని గవాగ్రం గోగ్రం వివరణ ఏంటంటే అవంగ్ అనేక వర్ణాలు కలైనప్పటికీ ఆదేశం నిత్ అయితే స్థాని యొక్క చివరి వర్ణమునకు కలుగును అన్నాడు. స్థాని యొక్క చివరి వర్ణానికి కలుగుతుంది. నిత్ అనగా ఆదేశ వర్ణ అంటే ఎందల చెప్తున్నాడు ఇక్కడ. ఆదేశ ఆగమాది వర్ణ సముదాయమునందని యకారం ఇత్ అయినప్పుడు అంటే యకారం లోపించినప్పుడు మిగిలిన వర్ణ సముదాయాన్ని ఇత్ అని అంటారు అన్నమాట. కావున ఆదేశమగు అవంలోని చివరి వర్ణము యకారము హలంత్యం సూత్రము చేత ఇత్తై లోపించగా అవ మిగిలి ఆదేశంగా వచ్చును. అవంగులో లోపిస్తుంది అన్నమాట, ఆదేశంగా వస్తుంది. అట్టి అవ నిత్తైనందున ఈ సూత్రం ప్రకారం గో ప్లస్ అగ్రం చోట గో యొక్క చివరి వర్ణమైన ఓకార స్థానము నందు గో ప్లస్ అవ గో ప్లస్ అగ్రం
అక్కడ. ఒకవేళ అంటే అవు ఆదేశం వస్తే ఈ రూపం ఎట్లా ఉంటది? అప్పుడు ఏజోయవాయవః అనే సూత్రం ప్రకారంగా గవగ్రం కావాలి. అప్పుడు ఏమొస్తుంది? గవగ్రం అని వస్తుంది. దాన్ని అంగీకరించలేదు, ఎందుకంటే మన దాని తర్వాత సూత్రాలు దాన్ని ఖండించాయి. అది అవి ఒకటి వికల్పం అయితే మనం వెనక్కి ఇవ్వాలి మీరు అన్నట్టుగా, కానీ ఖండించడం జరిగింది. వికల్పం లేనటువంటిది ఉంది కదా మనకు, ఒకరికి అక్కడ అది రాలేదు. లేకపోతే గవగ్రం దీర్ఘం రాకుండా గవగ్రం అయితే గవగ్రం గో ప్లస్ అవా ప్లస్ అగ్రం అక్కడ అయినప్పుడు గా అవుతుంది. గాయి గవాగ్రం అవుతుంది అనమాట. గవా ప్లస్ అగ్రం కాగా సవర్ణ దీర్ఘ సంధి ప్రకారంగా గవాగ్రం ఆదేశం కాబట్టి ఒత్తం పోతుంది అట్లా. ఆదేశం కాబట్టి ఓ ప్లేస్ లోకి వెళ్ళొచ్చేసింది, ఓకార స్థానంలోకి వెళ్ళింది. కావున ఆ ఓ స్థానంలో ఇక్కడ అవ వస్తుంది అనమాట. ఓ ప్లస్ గు ప్లస్ అవా ప్లస్ అగ్రం అనమాట. అప్పుడు ప్లస్ అగ్రం అంటే సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం గవాగ్రం అవుతుంది. గవాగ్రం సిద్ధిస్తుంది. కావున అవం ఆదేశము వికల్పం కావున దాని పక్షంలో రాని పక్షంలో హేంగ్యంత పదాంతాల సూత్ర ప్రకారం పూర్వరూపం వచ్చి గోగ్రం రూపం సిద్ధిస్తుంది. ఈ ప్రకారంగా దీంట్లో 2 రూపాలు వచ్చినాయి. పాతది మొదటిది గో ప్లస్ అగ్రం, గో అగ్రం, గవాగ్రం, గోగ్రం. ఇది 3 రూపాలు వస్తాయి మనకు. దీని ప్రకారంగా 2 వికల్పాలు, ఒకటి గో అగ్రం అన్నమాట అని 3 విధాలుగా సిద్ధిస్తుంది. మీకు ఈ సిద్ధాంతకు పుల్లెల వారి దగ్గర చూపిస్తే ఈ చివరి పదం కనబడు, దానికి దీనికి చూపిస్తున్నారు. అంటే జనరల్గా పాడాలి, కాకపోతే నేను అవి కూడా ఉన్నాయి కదా నేను తీసుకొచ్చి ఇక్కడ ముందర పెట్టాను పాతది కూడా. అంటే ఇప్పుడు ఆ గోగ్రం 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 గో అగ్రం గోగ్రం అక్కడ అయిపోయింది, దాని కదా చాప్టర్ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ గో అగ్రం గోగ్రం గోగ్రం ఇక్కడ అయిపోయినాం. అంటే అవి కనుక్కొని ఇది కూడా 3 రూపాయలు తయారైనా నేను ఇక్కడ పెట్టాను. అంటే ఇక్కడ వికల్పం అన్నప్పుడు గవాగ్రం ఒకటి గోగ్రం ఒకటి అవుతుంది. ఆ పాద అది కూడా తీసుకుంటే గోగ్రం 3 అవుతుంది. అదే ప్రకృతి భావం వస్తేనేమో గో అగ్రం, గో అగ్రం ప్రకృతి భావం అండి. సంధి లేకుండా ఉండటం, సంధి లేకుండా ఉన్నప్పుడు గో అగ్రం. అసలు ఇదంతా కూడా ప్రకృతి భావంలో చెప్పుకునేటువంటి విశేష నియమాలు లాంటివి. ప్రకృతి భావంలో ఉన్నప్పుడు గో అగ్రం యథా ప్రకారం ఉంటుంది, సంధి జరగలేక, సంధి లేదు. అయితే వికల్పం ఉన్నారు కాబట్టి గో అగ్రం అన్నప్పుడు ఈ అవంగ ఆదేశంగా వచ్చినప్పుడు ఎలా మారుతుంది? అవంగ ఆదేశం వికల్పం కాబట్టి వికల్పం వస్తే రూపం ఎలా వస్తుంది? ఆ రూపాలకి ఎలా ఖండిస్తున్నాము? తర్వాత చివరికి గో అగ్రం యథారూపంగా గో అక్కడ మనం అకార ప్రశ్లేష వాడి గో అగ్రం చివరికి 3వ రూపం గురువు గారు చెప్పింది 3 రకాల రూపాలుగా ఇద్దరు మనకు కనబడుతున్నాయి. ప్రకృతి ఫస్ట్దేమో ప్రకృతి భావం గురువు గారు నాకు అర్థమైంది. ఇప్పుడు మొట్టమొదటి గో అగ్రం ఉన్నప్పుడు గవాగ్రమేమో ఇప్పుడు చెప్పినప్పుడు అవంగ ఆదేశంగా వచ్చింది. 3వది పూర్వరూప సంధిలో గో ప్లస్ అగ్రం అక్కడ ఉండి పర ఆదేశంగా వచ్చింది కాబట్టి గో అగ్రానికి కలిపి గో అగ్రం వచ్చి ముందు మనం దాన్ని దీర్ఘం అని రస్వం అనుకోవాలి కాబట్టి రస్వస్థానంలో వచ్చింది కాబట్టి ముందు అకార ప్రశ్లేషం ఒకటి వాడి గో అగ్రం అని మనం అక్కడ చూపిస్తున్నాం. ఇది నాకు అర్థమైంది. 3 రూపాయలు మీరు చూపించారు. ఇక్కడ వికల్పం అన్నప్పుడు వికల్పాలు ఉన్నాయి. ప్రకారంగా గవాగ్రం వికల్పంలో గో అగ్రం పూర్వరూప సంధి. పూర్వరూపం అది 2 వికల్పాలు ఉన్నాయి. వికల్పాలు లేనటువంటిది ఒకటి ఉన్నది. అదే వికల్పాలు గో అగ్రం గో అగ్రం పూర్వరూప సంధి అనేది ఉంది. అది వికల్పం కాదు, అది ఏది పరరూప వికల్పం. గో అగ్రం పూర్వరూపం మన ప్రకృతి భావం, ప్రకృతి భావం వికల్పం.
ప్రకృతి భావం వికల్పమే, గవాగ్రం కూడా వికల్పమే కదా అవంగాదేశం కూడా వికల్పం. ఇవి రెండు కాబట్టి రెండో వికల్పం. ఈ రెండు కానప్పుడు మూడో రూపం అయినటువంటి పరరూప సంధి వచ్చి గో అగ్రం, పూర్వరూప సంధి వచ్చి అక్కడ గోకి ఆ కలిసి గో అగ్రం అని అక్కడ విడిగా ఇంకా వెనక్కి పోదాం, అక్కడ ఆగిపోయినాం. అక్కడ అది వెనకైతే మనం మీరు ఇప్పుడు కడకవారి చెప్పినట్టుగా గోగ్రం గో అదేంటి గవగ్రం కావాలి, అది కానిసండి అక్కడ ఆపేసాము. ఎందుకంటే అది వికల్పం కాదు కదా, వికల్పం అయితే వికల్పం కాదు కదా, వికల్పం అది నిత్యమైనటువంటిది కనుక దానికి వెనక్కోవడానికి లేదు. అక్కడికి 3 రూపాయలు 3 రూపాయలు ప్రకృతి భావం ఒకటి. మళ్ళీ ఒకసారి మన అందరం కూడా చింతన చేసుకుందాం రేపు దీని మీద, చూసుకుంటేనే కానీ మనకు మళ్ళీ మెరుగుతూ ఉండాలి. రేపు నేను ప్రయత్నిస్తాను. మీరు చెప్పిన ప్రకారంగా ఇక్కడ కోటాయనుని సూత్రం ప్రకారం గవాగ్రం ఒక్క రూపం, తర్వాత వికల్పం అన్నాడు కాబట్టి గోగ్రం పూర్వ రూప సంధి రెండో రూపం, తర్వాత ఇంతకుముందు వాటలో వచ్చింది గో అగ్రం ఇంకొకటి అట్టాను. అది ప్రకృతి భావం, గో అగ్రం ప్రకృతి భావం. సంధి లేకపోవడం పూర్వ రూప సంధి అనేటువంటిది ఒకటి పర్మనెంట్. దానికి పైన ఒక వికల్పం ఏమిటి అంటే పూర్వ అది వేరే అయిపోయింది. మళ్ళీ ఇదే దీనికి ఇది దీనికి పూర్వరూప సంధికి ఒక వికల్పం వేరు, అట్లా ఈ పూర్వరూపానికి మళ్ళా ఈ అభంగ స్ఫోటం వేరు. ఈ రెండు కొమ్మలు అన్నమాట. దీని వేరు దీని వేరు. దీనికేమో మనం ప్రకృతి భావం తీసుకుంటున్నాం, వెనక్కి వస్తాం. దీనికి అభంగ ఆదేశం చేస్తున్నాం, వెనక్కి వస్తాం. అట్లా ఎటువైనా మళ్ళీ గోగ్రం అనేటువంటి పూర్వరూప సంధి ఫైనల్. అక్కడికి వచ్చి ఆగాలి. ఈ రెండు కాకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ రెండు కాకపోతే ఇటు ప్రకృతి భావం కాకపోయినా అవంగ ఆదేశంగా లేకపోయినా ఈ రెండు లేకపోయినా చివరికి మీలే రూపం మాత్రం గో అగ్రం పూర్వరూప సంధి. ప్రకృతి భావాన్ని పూర్వరూపంగా మన ప్రకృతి భావాన్ని అవంగాదేశంగానే అవంగాదేశం ఖండించడం లేదు. దేని దానికి సెక్షన్ వేరే. అవును, వికల్పం ఉన్నారు కాబట్టి ఖండించట్లేదు. దాని యొక్క అది అట్లా అవుతుంది, ఇది వస్తే ఇట్లా వస్తుంది. అంతే. అవును. అయితే ఇందులో ఇది ఇంతకుముందు దానికి ఇక్కడికి అచ్చు పరంగా ఉన్నారు. ఇంతకుముందేమో హ్రస్వకారం పరంగా ఉండాలన్నారు ఆ పూర్వ రూప సంధి దగ్గర. ఇక్కడ మాత్రం అచ్చు పరంగా ఉండాలని చెప్పారు. అదొక్క నియమం తేడా ఉంది. పూర్వరూపానికి అక్కడ అకారం ఒకటే హ్రస్వకారం, ఇక్కడ మాత్రం అచ్చు అన్నారు. అదే ప్రధానం, అది కూడా ఒక ప్రధానమైన తేడా దానికి పూర్వ రూపానికి ఇక్కడికి వచ్చారు. అందరికి అర్థమైనట్టే అనుకుంటున్నాను. అయినా కాకపోతే మళ్ళీ రేపు మనం చెప్పుకుంటాము. శ్రీదేవి గారు అర్థమైందా? ఇంతమంది చెప్పారు, కొద్దిగా నాకు అర్థమైనట్టు అనిపిస్తున్నా సార్. అనిపిస్తుందంటే ఇంకా కావాలి అర్థం అన్నమాట. లేదు ఇంకా కాదండి, పర్వాలేదు. సందే లేని చోట సందే లేని సూత్రానికి ఎంత చెప్పుకోవాలి. నేను సంక్షిప్తంగా అగ్రం విడిగా ఉన్నదే కానీ నా నోటికి సంక్షిప్తంగా చెప్తా. రేపు చెప్పుకుందాం. ఇవాళ ఇప్పుడు శ్లోకం చూస్తాం. టైం అయిపోయింది యాక్చువల్ నిజానికి. లేదు కానీ కూడా ఆపేద్దాం, సమయం అయిపోయింది. చెప్తున్నాం శ్లోకం కూడా రేపే చెప్పుకుందాం. ఇంకా అనుమానం ఉంటే అడగండి. విజయ్ గారికి ఏదో అనుమానం వచ్చింది. అది అర్థమైనట్టు మస్కలో ఉంది. నేను చదవాలి ఇంకోసారి. చెప్తూ ఉంటే వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఇంటికి బంధువుల్లో ఉన్నారు, అందుకని సరిగ్గా వినలేకపోయాను. మళ్ళీ వింటాను. రేపు ఎలాగో చెప్తారు కాబట్టి వింటాను. ఈ లోపల ఒకసారి చదవండి. శ్లోకమా? ఇదే విషయాన్ని చదవండి ఒకసారి మళ్ళీ. ఇవాళ పెట్టిన పాఠాన్ని ఇప్పుడా? మీరు ఇంట్లో చదవండి. రేపు ఇంట్లో ఆల్రెడీ చదివానండి.
అదే బంధువులు ఉన్నందువల్ల నేను క్లాస్కి సరిగ్గా అటెండ్ అవ్వలేకపోయాను అంతే. చదివాను పాట. శ్రీదేవి గారు సంస్కృతి ఎంఏలో గ్రామర్ ఉంటది కదా, మీరు సంస్కృతి ఎంఏ చేసింది కదా. అండి అప్పుడు సంస్కృత ఎంఏలో అవి ఉన్నట్టున్నాయి సమాసాలు. సమాసాలు సందులు ఉన్నాయండి, అవి కానీ ఇంత డిగ్రీలో విపులంగా లేవు, ఇంత విపులంగా లేవు, కొంచెం కొంచెమే ఉన్నాయి. అవి రాసేసాము. ఈ అవయవాదేశంది కూడా అవయవాదేశంది కొంచెమే రాసాం అనమాట. కరెక్ట్ గా అది ఆ ఎగ్జామ్ కూడా వచ్చింది. అక్కడ ఏంటంటే సూత్రం రాయడము ఎగ్జాంపుల్ విడదీయడము దాన్ని కలిపి రాయడం అంతవరకు తప్ప ఇంత వివరంగా నోట్స్ ఏమి రాయలేదు. సమాసాలు అయితే విపులంగా రాసాము. సమాస ప్రకరణం ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో జరిగేది 15-12 క్లాసులు. అది ఎనిమిది కాకపోవచ్చు. కారక ప్రకరణం సమాస ప్రకరణాలు ఉన్నాయి. ఎంఏలో కాదు, నేను శాస్త్రీయ దీక్ష చదివినప్పుడు ఉన్నాయి. సంధి ఉందా? లేదు అకాడమీలో చదివినప్పుడు ప్రైవేట్ గా సంస్కృతి పరీక్షలు రాసినప్పుడు ఉందండి. అప్పుడు సంధి ప్రకరణం ఉంది, అప్పుడు చదివాం. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీపాద వారు చెప్తూ ఇవి నేర్చుకోకుండా మీరు ఎందుకు వచ్చారు క్లాస్ కని తింటారు. అవన్నీ నేర్చుకొని ఎంఏ దాకా ఎందుకు వస్తామండి? ఏదో ఫీజు కట్టాం, అయిపోయింది. తెలుగు ఎంఏలో తెలుగు, డిగ్రీలో తెలుగు ఉంది కాబట్టి ఎంఏది కట్టాం, అంతేగాని ఇవన్నీ చదువుకొని ఎంఏ కడతామా? అక్కడ ఆయన ఒకటి ఇవన్నీ సంధి ప్రకరణం నేర్చుకోకుండా కారక ప్రకరణం నేర్చుకుంటే ఎట్లా వచ్చాను అంటాడు. ఈ సమస్య మాకు ప్రీ డిగ్రీ కోర్సు, డిగ్రీ కోర్సు రెండు ఉన్నాయి. ప్రీ డిగ్రీ కోర్సు అంటే ఇంటర్మీడియట్ కోర్సు అనుకోండి. ప్రీ డిగ్రీ కోర్సు సంజ్ఞా సంధి ఉంది. డిగ్రీ వాళ్లకు కారక సమాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది డైరెక్ట్గా డిగ్రీకి చేరేవాడు ఉంటారు. వాళ్ళకు మీరు చెప్పి ఈ సమస్య వాళ్ళు వస్తాయి. వాళ్ళకి అన్నదిలో అచ్చుదో అక్కు తెలియదు, ఎందుకంటే అవి రావు. అక్కడ చెప్తే అర్థం కాదు. అంటే ముందు నేను కొంత ప్రిపరేషన్ చేసి ఏది సంజ్ఞా ప్రకరణం కొన్ని విషయాలు చెప్పి అందులో అవసరం లేదు వాళ్ళకి, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దాంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళు. అది చెప్తే అప్పుడు అర్థం. లేకుంటే డైరెక్ట్ విషయం చెప్తే ఇక్కడ హల్లులు వస్తాయి, అచ్చులు వస్తాయి అంటే అచ్చులు హల్లులు మాత్రం తెలుసు, మిగతావి తెలియదు. వాళ్ళకి సమస్యలు వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. వివరించి నేను సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసం నేర్చుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ రావడం కోసం వచ్చిన తర్వాత తప్పదండి, చదువుకోవాలి. ఎంఏ జ్యోతిషం కూడా అలాగే ఉంది మా పరిస్థితి. నిన్న అనుకున్నాను మర్చిపోయాను, నిన్న బురద వచ్చింది మీతోది. వాడు అసలు నిన్న ఇదే జూలో మనం పంచాంగ శ్రవణం మీతో జయించాల్సి ఉండే అనుకున్నాను. తప్పకుండా ఒక రోజు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నా కోణంలో నేను చెప్తాను, అంతే కదా మరి. మామూలుగా తంగిరాల వారిది లేకపోతే ఏదో నేమాని వారితో పంచాంగం పట్టుకొని కాకుండా అదే పంచాంగం అయినప్పటికీ కూడా దాని వ్యాఖ్యానం అనేది వేరుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. తప్పకుండా నిన్నంతా అది మాకు అదే పని. పిల్లలంతా యుఎస్ వాడు అమెరికా నుంచి, తర్వాత జర్మనీ నుంచి వాడు ఫోన్లు చేసి పంచాంగ శ్రవణం చేయమంటే కూర్చొని ఏమిటో శ్రీదేవి గారి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. లేదు తీసేసాను. అలా మీరు మ్యూట్లో పెట్టండి శ్రీదేవి గారు. సౌండ్ ఎందుకు వస్తుంది? చెప్పండి. అయితే మాకు కూడా నేను మన హనుమాన్ శర్మ గారు అని మా కొలీగు, రిటైర్ రీడర్, వ్యాకరణ బాబు, ఆయన బాగా చెప్పేవారు. వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం చెప్పేవాళ్ళు. మాకు ఒక 10 ఏళ్ల క్రితం 2009 జగిత్యాలలో ఒక సాహిత్య సంస్థ వాళ్ళు నాకు సన్మానం చేస్తాను రండి అని నన్ను ఆయన పిలిచారు. నాకు అవార్డు కూడా ఇచ్చారు. ఆ సమయంలో నాకు కవితా శశాంక అని ఒక బిరుదు నాకు ఇచ్చారు. ఆయనకేమో వ్యాకరణ చంద్రికనో ఏదో ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు, మొత్తానికి ఒక లిస్ట్ రాసుకున్నారు, మంచి కూడా ఇచ్చారు. కవితా శశాంక నేను అప్పుడప్పుడు ఏదో శ్లోకాలు పద్యాలు రాయలేని శ్లోకాలు అవి రాశాక నిజానికి దానికి తగినట్టే కాదు, నాకు కాకపోతే ఇచ్చారు. సరే అది పక్క పెట్టింది, ఇందువాడ కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ఆయన అన్నాడు వ్యాకరణ చంద్ర నాకు ఎందుకు ఇచ్చారు ఆయన వ్యాకరణ చంద్రిక వాళ్ళు ఏందో ఈ పుస్తకం రాసి ఎందుకు ఇస్తున్నావు అన్నారు. నిజానికి ఆయన పుస్తకం రాలేదు. అక్కడ పాఠం చెప్పారు, ఓకే బాగుంది. ఇప్పుడు నేను బోర్డు ఎవరో చూపించాలా వద్దా, చూపిస్తే నీ పుస్తకం ఏది అడుగుతారు ప్రతివాడు. నేను ఏ పుస్తకం ఇదేమిటే కనీసం ఇచ్చే ముందు మరి ఇట్లా మేము ఇస్తున్నాము ఈ విధంగా ఉంటుందా కాదా మమ్మల్ని ఏం అడగలేదు. అసలు వాళ్ళు ముందే ప్రిపేర్ అయినారు. మాకు మాత్రం ఇది నిన్నటి రోజు అమావాస్య రోజే, ఉగాది కంటే ఒకరోజు ముందు అమావాస్య రోజు ఉన్నాడు, మొన్నటి రోజు ఒక కార్యక్రమం ఉంది, సన్మానం ఉంది అని పొద్దున్న 9:09కి చెప్పారు. 10 వరకు రండి అన్నారు. అప్పటికే వాళ్ళు లామినేషన్స్తో మొత్తం బ్రహ్మాండ తయారు చేసి పెట్టారు. కనీసం వాడు సన్మానం చేసేటప్పుడు లామినేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ అప్పటికే తయారై ఉంటుంది. అది అప్పటికప్పుడు ఒక అరగంట చేసేటువంటిది కాదు. వాళ్ళు ప్రింట్ చేసి సర్టిఫికెట్గా చేసి పెట్టారు. మాకు మాత్రం 9:09కి చెప్పారు. మేము వెంబడే సరే తయారై 11, 11, 12 బయలుదేరాం. సన్మానం చేస్తే కనీసం మాకు ఏం చెప్పలేదు. సడన్లీగా మాకు ఆ కవి సమ్మేళనం అన్నారు, ఏదో అన్నారు. ఆ కవి సమ్మేళనం నేను కవిత్వం కూడా చదవలేదు, ఏం చదవలేదు. వాళ్ళే సన్మానం అన్నారు, చదవ కప్పారు. అది కూడా అవార్డు చేత పెట్టారు. నాకేమో కవితా శశాంక్ అంటే రాయనండి. చదువు చెడు అడిగాడు, ఏం చేసారు ఇది అన్నారు. దీని కొరక ఏదో పుస్తకం రాయాలి అక్కడ వ్యాకరణం మీద, నేను తప్పనిసరిగా శర్మ గారు చెప్పినట్టు ఎంఏ చదివారు కాబట్టి వ్యాకరణం నేర్చుకోవాలన్నట్టుగా విడిదిచ్చారు కాబట్టి పుస్తకం రాయాలి. లేదు ఎందుకరికే నేను కానీ పాపం ఆయనే తొందరలోనే ఆయనే భగవంతుడికి దాంట్లో వెళ్ళిపోయాడు. శర్మ సార్ కదా, హనుమాన్ శర్మ సార్. హిమాచల్లో శ్రీనివాస్ వల్ల కదా, శ్రీనివాస్ శర్మ నీకు చెప్పాడుగా సంస్కృత వ్యాకరణం. చెప్పారు. సరే అవేద్దాం మరి. అరుణ గారు అర్థమైందా ఏమైనా? మీరు వ్యాకరణం పాఠం చెప్పాలి మాకు. ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. కాకుండా వారికి ధన్యవాదాలు, నమస్కారం. స్వస్తి. చేస్తున్నా